ఆ యంత్రాన్ని ఏ దేవతలైతే మీరు అర్చిస్తూ ఉన్నారో ఆ దేవత యొక్క యంత్రాన్ని మీరు తయారు చేయించుకోవాలి, లేదా ఎవరైనా తయారు చేయించిస్తే మీరు తీసుకోవాలి. ఆ యంత్రం ఏదో మీకు తెలిసినట్టుగా మీకు చేతిలో పెన్నో పెన్సిల్ ఉంది దాన్ని గీసేయకూడదు. దానికి కొన్ని కొలతలు ఉంటాయి, ఆ కొలతల ప్రకారమే గీయాలి. అవి తెలిస్తే మీరు గీసుకోవచ్చు. ఇంత పొడవు ఇంత వెడల్పు ఉండాలి అని ఉంటాయి, అందులో ఇన్ని ఆవరణలు ఉంటాయి, ఆవరణలన్నిటికీ కూడా కొలతలు ఉంటాయి. వాటిని బట్టి మీరు ఆ యంత్రాన్ని తయారు చేసుకోవాలి. ఈ మధ్యన ఎవరో ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, నేనే కొన్ని యంత్రాలు గీసి ఇచ్చేస్తానండి అని. అదేమిటయ్యా అంటే, కొలతలు లేకపోతే నష్టమైందండి, ఎవడు చూడొచ్చాడు అన్నాడు. అలా పనికిరాదు. అటువంటి యంత్రాల మీద మీరు అర్చన చేస్తే ఉపయోగం ఉండదు. కాబట్టి ఏ దేవతకి సంబంధించిన యంత్రమైనా సరే అది కొలతల ప్రకారమే ఉండాలి. అందులో కొన్ని ఆవరణలు అనేవి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ ఆవరణలో బీజాక్షరాలు ఉంటాయి, దేవత యొక్క మంత్రం ఉంటుంది, దేవత యొక్క గాయత్రి ఉంటుంది. అవి మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. కొన్ని యంత్రాల్లో మంత్రం ఉంటుంది, కొన్ని యంత్రాల్లో దేవత యొక్క గాయత్రి ఉంటుంది, అదే మంత్రం. అవి నేను చాలా జాగ్రత్తగా చూడాలి. అటువంటి యంత్రాన్ని తీసుకొచ్చి మనం పూజలో పెట్టుకోవాలి. మనం పూజలో పెట్టుకోవాలి అంటే ఏదో ఒక యంత్రం మనకు దొరికింది కదా అని తీసుకురాకూడదు. ఈ యంత్రాలు ఎలా ఉండాలి అనేది ఒక పుస్తకంలో ముద్ర వేశారు, ఒక పుస్తకాన్ని ముద్రించారు. యంత్ర నియంత్రి అయిన ఒక పుస్తకాన్ని కూడా వేశారు. వడ్లమూడి వెంకటేశ్వరరావు పుస్తకాన్ని వేశారు. అందులో చూడండి ఆ యంత్రాలు ఎలా ఉంటాయి అనేది. చాలా యంత్రాలు అందులో ముద్రించబడినాయి. మనకి దైనందిన జీవితంలో కావలసిన యంత్రాలన్నీ కూడా అందులో ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఆ పుస్తకంలో ఉన్న యంత్రాన్ని ఇచ్చి మీరు తయారు చేయమని అడగచ్చు. అసలు యంత్రాలు తయారు చేసే వాళ్ళందరి దగ్గర కూడా ఆ పుస్తకం ఉంది. దాని ప్రకారమే, కొలతల ప్రకారం మీరు ఆ యంత్రాన్ని తయారు చేసుకోవాలి. యంత్రం ఎక్కడ వేస్తారు ఇది కూడా మళ్ళీ అనుమానమే. రాగి రేకు లేదా వెండి రేకు, పంచలోహాలతో తయారు చేసినటువంటి రేకుల మీద ఈ యంత్రాన్ని ముద్రించడం అనేది జరుగుతుంది.